హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. మనం ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు, అలాగే ఏదైనా పచ్చడి చేసుకున్నప్పుడు, దాని పక్కన సైడ్ డిష్‌గా పెరుగు చట్నీ అయితే చేసుకుంటూ ఉంటాం కదా! అంటే మజ్జిగ చారు అంటూ ఉంటాం కదా! మరి అది ఈరోజు వెరైటీగా చేసుకోబోతున్నాం. అదేంటో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనిక్కడ చేయబోయే రెసిపీ పెరుగు చట్నీ. కానీ అది వంకాయతో చేయబోతున్నానండి. అంటే వంకాయ పెరుగు చట్నీ. చాలా చాలా కమ్మగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అమోఘమైన రుచితో ఈ పెరుగు చట్నీ అయితే చాలా బావుంటుంది. మరి ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. నేనిక్కడ పావు కిలో వంకాయలు తీసుకున్నాను. అలాగే 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఈ విధంగా ఒక 10 వరకు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలోకైతే కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చిని ఈ విధంగా మనం డైరెక్ట్‌గా వేయించేసుకుంటే పేలుతాయి కదండీ! కాబట్టి ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను. అది కాకుండా ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి నేనైతే ఇలా కట్ చేసేసాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇవి ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకోవాలి. ఆ తర్వాత వంకాయల్ని కట్ చేసుకునే ముందు ఒక గిన్నెలో నీళ్ళైతే తీసి, ఆ తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను. కల్లుప్పు వేసుకున్నాను. వంకాయలు నల్లగా అవ్వకుండా, అలాగే కండ్రెక్కకుండా ఉండాలంటే ఈ విధంగా ఉప్పు వేసిన నీళ్ళలో వేసుకోవాలి. సమ్మర్ వచ్చేస్తుంది కదండీ! ఇంకా ఈ సమ్మర్‌లో వంకాయలు తినాలంటే చాలా భయపడుతూ ఉంటారు అందరూ. ఎందుకంటే వంకాయ ఎండాకాలంలో చాలా కండ్రెక్కువగా ఉంటుందండి. కాబట్టి వంకాయలు సమ్మర్‌లో తినాలంటే కూర వట్టినే కండ్రొచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా వండుకున్నప్పుడు ఉప్పు వేసిన నీళ్ళలో వేసి కొద్దిసేపు ఉంచినట్లయితే గనక చక్కగా కండ్రెక్కకుండా ఉంటాయి. నేనైతే ఇక్కడ తెల్ల వంకాయలు తీసుకున్నాను. మనం చేసుకునే వంకాయ పెరుగు చట్నీకి ఈ తెల్ల వంకాయలు అయితేనే రుచి అనేది చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఈ విధంగా అయితే నేను వంకాయల్ని ముక్కలుగా కట్ చేసేసి నీళ్ళలో వేసుకుంటున్నాను. పుచ్చులు వస్తాయి కదా! కాబట్టి జాగ్రత్తగా చూసి వేసుకోవాలండి. ముఖ్యంగా ఈ తెల్ల వంకాయలలో ఎక్కువ పుచ్చు ఉంటుందండి. కాబట్టి జాగ్రత్తగా చూసి వేసుకోండి. ఇదిగోండి నేను చెప్పాను ఈ విధంగా పుచ్చు అయితే వచ్చింది. దీనినైతే జాగ్రత్తగా కట్ చేసి వేసుకోవాలి. వంకాయలు చాలా రకాలు ఉంటాయి కానీ తెల్ల వంకాయలు మాత్రం ఆ రుచి దేనికి రాదండి. నల్ల వంకాయలకి అలాగే గులాబీ వంకాయలు ఉంటాయి కదా! వాటికి మించిన రుచి ఈ తెల్ల వంకాయలు ఉంటుందండి. కాబట్టి ఈ తెల్ల వంకాయల్ని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. నాకు కూడా ఈ వంకాయలంటే చాలా చాలా ఇష్టమండి. ఈ విధంగా వంకాయల్ని పుచ్చులనేవి లేకుండా ఇలా కట్ చేసేసి నీళ్ళల్లో అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే గనక మనం ఒక పావు గంటలో కూర వండుకున్నా కూడా వంకాయ ముక్కలనేవి నల్లగా మారవు. అలాగే కండ్ర రాకుండా ఉంటుంది. చూసారు కదా! ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా కట్ చేసేసుకుని నీళ్ళలో వేసేసుకుంటున్నాను. ఇలా అన్నీ ములిగేలాగా చేత్తో ఈ ముక్కల్ని ఇలా కదుపుకోవాలి. ఇలా కదుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టేసి, ఆ తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. మనం తీసుకున్న వంకాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చిని వేయించుకోవాలండి ఇప్పుడు. పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేస్తాం కదా! కాబట్టి ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. నూనె పచ్చిమిర్చి వేయించుకునేటప్పుడు మరీ ఎక్కువగా కాగకూడదండి. ఎక్కువగా కాగినట్లయితే మొత్తం అదంతా చింది స్టవ్ నిండా పడిపోతుంది. అలాగే పచ్చిమిర్చి కూడా చిట్లుతాయండి. కాబట్టి నూనె మీద పడుతుంది. కాబట్టి నూనె వేసుకోగానే పచ్చిమిర్చిని వేసేసుకున్నామంటే గనక అవి పేలకుండా పైకి చెందకుండా ఉంటుంది. ఇదిగోండి పచ్చిమిర్చిని ఈ విధంగా చక్కగా మంచి రంగు వచ్చే వరకైతే ఇలా వేయించుకుని ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకోవాలి. ఈ పెరుగు చట్నీలోకి, వంకాయల్లోకి అలాగే పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటే ఆ టేస్ట్ మామూలుగా ఉండదండి. చాలా చాలా బావుంటుంది. అందులో పచ్చిమిర్చి కారం అంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం ఎండుమిర్చి కారం తీసుకుంటాం కదా! ఆ కారం కన్నా ఈ పచ్చిమిర్చితో ఉండే కారం చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని కూడా మనం ఇందులో వేసేసుకుందాము. నీళ్ళు రాకుండా వంకాయ ముక్కలను కూడా వేసేసుకుని చక్కగా మంచి రంగు వచ్చే వరకు ఈ వంకాయ ముక్కలను కూడా వేయించుకోవాలి. ఒకవేళ మీకు తెల్ల వంకాయలు దొరకవనుకోండి, నల్ల వంకాయలతో కూడా చేసుకోవచ్చు. ఈ వంకాయ పెరుగు చట్నీ రైస్‌లోకి, అలాగే చపాతీలోకి చాలా చాలా బావుంటుందండి. ఏదైనా కర్రీ చేసుకున్నప్పుడు అలాగే సైడ్ డిష్‌గా ఇది చేసుకోండి అదిరిపోతుంది. ఇంకా ఫ్రై అంటే చెప్పక్కర్లేదండి. ఫ్రై పక్కన ఈ పెరుగు చట్నీ ఉన్నట్లయితే ఇక కడుపు నిండా తినేస్తారు. అంత బావుంటుందండి ఈ వంకాయ పెరుగు చట్నీ. ఇప్పుడు ఒకసారి అయితే ఇలా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి మంచి రంగు వచ్చే వరకు వీటిని వేయించుకుందాం. ఒక 5 నిమిషాలు అయితే పడుతుందండి ఇవి వేగడానికి. 5 నిమిషాల తర్వాత ఇదిగోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నాను. ఇవి వేగడానికి నాకు ఒక 5 మినిట్స్ అయితే పట్టింది. ఈ విధంగా అయితే వంకాయ ముక్కల్ని వేయించుకోవాలి. మరి తక్కువగా వేయించినట్లయితే కండ్ర అనేది వస్తుందండి. అంటే లైట్‌గా చిరుచేదులాగా వస్తుంది కాబట్టి వంకాయ చక్కగా మగ్గిపోవాలండి. ఈ విధంగా అయితే మంచిగా వేగాలి. ఇప్పుడు పచ్చిమిర్చి తీసేసుకున్నాం కదా! అదే గిన్నెలోకి అయితే పక్కకి తీసేసుకుంటున్నాను ఈ వంకాయ ముక్కలను కూడా.
ఇదిగోండి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ముక్కల్ని తీసేసుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకోకూడదండి. తక్కువ నూనెలోనే వీటిని వేయించుకోవాలి. ఎందుకంటే మనం పెరుగులో వేస్తాం కదా, కాబట్టి తక్కువ నూనెలో వేయించుకోవాలి. ఇదిగోండి వేయించేసుకున్నాను. ఇవన్నీ ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు పెరుగు అయితే తీసుకుందాం. నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. ఆ తర్వాత ఒక 1/2 లీటర్ వరకు పెరుగు తీసుకున్నాను. ఈ వంకాయ పెరుగు చట్నీకి బయట పెరుగైనా బాగుంటుంది, అంటే ప్యాకెట్స్ పెరుగైనా బాగుంటుంది, అలాగే మనం ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగైనా కూడా బాగుంటుంది. నేనైతే ఇది కొంచెం చిక్కగా ఉంటుంది కదా, అందుకని చెప్పి ప్యాకెట్ పెరుగు అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా పెరుగు ప్యాకెట్ కట్ చేసేసి మొత్తం పెరుగంతా కూడా బౌల్లో వేసేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. వంకాయలు కూడా మన ఇష్టం. నేను 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను కదా, కాబట్టి 1/4 కేజీ వంకాయలు అయితే వేస్తున్నాను. ఒకవేళ మీకు వంకాయలు అంత ఇష్టం లేకపోతే కనుక లీటర్ పెరుగుకి 1/4 కేజీ వంకాయలు కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా పెరుగు అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పెరుగుని కొంచెం గడ్డలు అనేవి లేకుండా గిల కొట్టుకోవాలండి. ఇదిగోండి నేను ఇక్కడ గరిటెతో అయితే బాగా కలిపేస్తున్నాను. ఈ విధంగా బాగా తిప్పితే ఎక్కడన్నా గడ్డలు అనేవి ఉంటే కనుక చక్కగా స్మూత్గా తయారైపోతుంది ఈ పెరుగు. చూసారు కదా, ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా గిలకొట్టేసాను. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాము. మనం ఇందులో వంకాయ పేస్ట్ కూడా కలుపుతాం కదా, కాబట్టి ఇందులోకి ఈ విధంగా వాటర్ అయితే ఉండాలి. లేదంటే మరీ చిక్కగా అయిపోయి చాలా గట్టిగా ఉంటే తినలేం, కాబట్టి ఇది కొంచెం స్మూత్గానే ఉండాలి. నేను 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను కాబట్టి ఒక 1/4 లీటర్ వాటర్ అయితే వేసానండి. అంటే ఒక కప్పు వాటర్ అయితే దీంట్లో యాడ్ చేసేసాను. అప్పుడే మనకి చక్కగా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. అంటే మరీ గట్టిగా లేకుండా అలాగే మరీ పల్చగా లేకుండా ఇది మీడియంగా ఉండాలి, కాబట్టి ఈ విధంగా వాటర్ అయితే వేసుకున్నాను. చూసారు కదా, ఇదిగోండి చూడండి ఒకసారి ఈ మాత్రం చిక్కగా అయితే ఉండాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి వంకాయ ముక్కల్ని మిక్సీ పట్టుకుందాము. మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చిని ఇందులో వేసేసి దీనిని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ అయితే చేసుకోకూడదండి. ఇది కచ్చా పచ్చాగానే ఉండాలి. అలా ఉంటే మనం తినేటప్పుడు పంటి కింద పచ్చిమిర్చి అలాగే వంకాయ ముక్కలు తగులుతూ బాగుంటుంది. మరి పేస్ట్ లాగా తయారు చేసేసారంటే కనుక అది అంతా బాగోదండి. కాబట్టి కొంచెం కచ్చా పచ్చాగా దీనిని మిక్సీ పట్టుకుందాము. మూత పెట్టేసి ఒక తిప్పు తిప్పేద్దామండి. వంకాయలు చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ సమయం పట్టదు. ఒక్క తిప్పు తిప్పితే చాలు. ఈ విధంగా అయితే చక్కగా పేస్ట్ అయితే అయిపోతుంది. చూడండి మనకి పచ్చిమిర్చి అలాగే వంకాయలు అక్కడక్కడ ముక్కలు ముక్కలుగా ఉన్నాయి. ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత పోపు అయితే వేసేసుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేశాను. దాంట్లో సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుందామండి. నూనె అయితే కొంచెం కాగనిద్దాము ముందు. ఆ తర్వాత ఇందులో ముందుగా జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర ఒక స్పూన్ అయితే వేసాను. ఆ తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి. పోపు అనేది మరీ ఎక్కువగా కూడా అవసరం లేదండి. చాలా సింపుల్గానే పోపు పెట్టుకోవచ్చు. రుచి మాత్రం అమోఘంగా ఉంటుందండి. అసలు దీని ఒక్కదాంతోనే ఈ వంకాయ పెరుగు చట్నీతోనే చక్కగా కడుపు నిండా అన్నం తినేయచ్చు అంటే నమ్ముతారా? ఒక్కసారి ట్రై చేయండి. మీకు అదే నిజమనిపిస్తుంది. ఇంకా ఏ కర్రీ కూడా అవసరం లేదండి. దీంతో కడుపు నిండా అన్నం తినేయచ్చు. ఇంట్లో ఏమీ లేనప్పుడు పెరుగు కంపల్సరీగా ఉంటుంది కదా, ఆ పెరుగుతో ఈ విధంగా ట్రై చేయండి. మీరే అంటారు వహ్వా అని. వంకాయతో ఏది చేసినా కూడా టేస్ట్ అనేది అమోఘంగా ఉంటుందండి. మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. ఇదిగోండి నేను ఇక్కడ ఆవాలు, జీలకర్ర వేసేసాను కదా, ఆ తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసేసుకున్న తర్వాత దీంట్లో తాజాగా ఉన్న కరివేపాకు అయితే ఒక 2-3 రెబ్బలు అయితే వేసుకోవాలి. ఈ విధంగా కరివేపాకు కూడా వేసేసుకున్నాక ఒకసారి ఇలా తిప్పేసుకుందాము. మీరు గరిటెతో అయినా తిప్పుకోవచ్చు. నాకు ఇక్కడ హ్యాండిల్ ఉంది కాబట్టి దాన్ని పట్టుకుని తిప్పేస్తున్నానండి. మీరు గరిటెతో కూడా తిప్పుకోవచ్చు. ఇప్పుడు దాంట్లోనే కొంచెం పసుపు అయితే వేసుకుందాం. మనకి మజ్జిగ చారు కానీ పప్పు చారు కానీ ఏదైనా కానీ తాలింపు పెట్టేటప్పుడు కరివేపాకు తాజాగా ఉన్న కరివేపాకు తీసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే పోపు వేసుకునేటప్పుడు పోపు అనేది అస్సలు మాడనివ్వకుండా ఉంటే మనం చేసుకునే ఏ వంట అయినా కానీ రుచిగా ఉంటుంది. అదే పోపు మాడిపోతే మొత్తం కూర ఎంత ఇంట్రెస్ట్గా వండినా కూడా ఒక్క పోపు వల్లే చెడిపోతుందండి. కాబట్టి కూరకి పోపు అందమని పెద్దలు ఎప్పుడో అన్నారు కదండి. కాబట్టి పోపు అనేది జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇదంతా వేగిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసి మనం తయారు చేసి పెట్టుకున్న పెరుగు అయితే ఇందులో వేసేసుకుందాము. పెరుగు వేసుకునే ముందు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. అది ఆన్లో ఉండగా పెరుగు అయితే వేసుకోకూడదు. అలా వేసుకుంటే పెరుగు అనేది విరిగిపోతుంది. కాబట్టి
కంపల్సరీగా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు పోపు అయితే వేసాం కదా, ఇప్పుడు స్టవ్ మీద నుంచి పక్కకి తీసేసి మనం పెరుగు ఏ గిన్నెలోకి అయితే తీసుకున్నామో ఆ గిన్నెలో సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత 2 ఉల్లిపాయలు తీసుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకున్నాను నేను. వాటిని కొంచెం మరీ పెద్దగా ఉంటాయి కదా, చేత్తో కొంచెం ఇలా చిదిమినట్లుగా అని అవి కూడా అందులో వేసేసుకోవాలి. ఇవి వేసేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పెరుగైతే ఇందులో వేసేసుకుందాము. చూసారు కదా, చాలా సింపుల్ అండి. అసలు మనకి రైస్ ఉడికేలోపు ఈ పెరుగు చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. ఇది పెరుగు చట్నీ రైస్లోకే కాదండి, చపాతీల్లోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ విధంగా తయారు చేసుకున్న వంకాయ పెరుగు చట్నీ అయితే ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుందండి. నమ్మరా? ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇదిగోండి ఈ విధంగా మనం పెరుగు వేసేసుకున్న తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న వంకాయ పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుందాము. ఈ వంకాయ పేస్ట్ మనం పెరుగులో వేసినప్పుడు అది బాగా చిక్కగా ఉంటుందండి. వాటర్ అనేది మీకు ఏ ఏ విధంగా కావాలనేది, అంటే కొంచెం పలుచగా కావాలా లేదంటే గట్టిగా కావాలనేది చూసుకుంటూ వాటర్ అయితే వేసుకోండి. నేనైతే మీడియంగా, అంటే మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా సమానంగా అయితే తయారు చేస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా మనం వంకాయ పేస్ట్ వేసిన తర్వాత ఇదంతా కూడా బాగా కలిపేలాగా ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, అంతేనండి, చాలా సింపుల్గా వంకాయ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, అలాగే చపాతీలోకి, ఇడ్లీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా తయారు చేసుకున్న దాన్ని ఇంకా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. అలాగే ఫ్రైతో కానీ ఇంకా ఏదైనా కర్రీతో కానీ తినండి, చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ఒకసారి టేస్ట్ అయితే చూసేసుకుందాము. ఉప్పు అలాగే మనం కారం పచ్చిమిర్చి వేసాం కదా, చాలా బాగుంటుంది. ఉప్పు అయితే చూసేసుకుందాము. చాలా బాగుందండి. మరి మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.